గట్టమ్మ తల్లి ఆలయం గేట్వే ఆఫ్ మేడారం. సమ్మక్క సారలమ్మల మేడారం మహాజాతరకు సమయం దగ్గరకొచ్చేసింది. జాతర ఇంకా ప్రారంభం కాకముందే మేడారం పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మలకు చీర, సారే, పసుపు కుంకాలు, బెల్లం బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. సమ్మక్క సారలమ్మల జాతర వేళ మేడారం కంటే ముందు గట్టమ్మ దేవత సన్నిధి భక్తులతో కిటకిటలాడిపోతోంది. మేడారం మహాజాతర వేళ ఈ గట్టమ్మ దేవత సందడేంటి? అసలెవరి గట్టమ్మ దేవత చూద్దాం. సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులంతా మొట్టమొదట ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఇక్కడ ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకుని జాతరకు వెళితే జాతర ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ గట్టమ్మ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం వెళ్లే దారిలోనే ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకుని బెల్లం బంగారం మొక్కులు చెల్లించుకుని జాతరకు వెడతారు. గట్టమ్మ దగ్గర మొక్కుకున్న మొక్కులు తప్పక తీరతాయని భక్తుల నమ్మకం. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని కూడా చెప్తారు. ఈ గట్టమ్మ తల్లికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? అసలెవరి గట్టమ్మ తల్లి? సమ్మక్క సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజులు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తితో మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం అతిపెద్ద యుద్ధం చేశారని సమ్మక్క సారలమ్మల చరిత్ర చెబుతోంది కదా. ఆ సమయంలో సమ్మక్కకు ఈ గట్టమ్మ అంగరక్షకురాలిగా ఉండేది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లిని వారి ఆయుధాల నుంచి కాపాడి ఎంతో మంది ఆదివాసీ గిరిజన కోయ మహిళలు, వీరులు అమరులైపోయారు. అందుకే వారందరినీ దేవతలుగా కొలుచుకుంటారు గిరిజనులు. అయితే వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. దానికి కారణం ఈ గట్టమ్మ సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడమే అంటారు. మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి, అడవి మార్గాలలో, ములుగు మొదలైన చోట్ల గట్టమ్మ తల్లిని ప్రతిష్ఠించి సమ్మక్క సారలమ్మల దేవతలకు అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రాంతాల్లో గట్టమ్మ తల్లిని ప్రతిష్ఠించుకున్నా ములుగు గట్టమ్మ తల్లి వైభవమే వేరు. సమ్మక్క సారలమ్మ తల్లులకున్న వైభవం మేడారం ములుగు మార్గంలో ఉన్న ఈ గట్టమ్మ తల్లికి ఉంది. వివాహం కానివారు, సంతానం కోరినవారు, రైతులు, ఆరోగ్యం కోరుకునేవారు, కష్టాల ఊబిలో చిక్కుకున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యల్ని తీర్చమని గట్టమ్మ తల్లికి మొక్కుకుంటారు. ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుక్కున్నవారు కూడా గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. ఇలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ఇది గేట్వే ఆఫ్ మేడారం గట్టమ్మ తల్లి ఆలయ చరిత్ర.